హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. విజయవాడలోన సంచలనం రేకెత్తించినటువంటి ఒక మిస్టరీ మర్డర్ కేసా లేదా మిస్టరీ అదృశ్యం కేసు. గాదె సాయి కృష్ణ జనసేన సభ్యుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు, ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నిటినీ చూసుకొని కృష్ణలంక సిఐ నాగరాజ్ అతన్ని పిలుచుకు వెళ్ళాడని సాక్షాత్ తల్లి చెబుతోంది. పిలుచుకెళ్ళిన వాడిని ఎక్కడ పెట్టారు అని అడిగితే మీ వాడిని మీరు మర్చిపోండి అని చెప్పాడు నిరంకుశంగా. ఆ ఒక్క సంఘటన మలుపులు తిరిగి 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 ఇంతకు సాయికృష్ణ ఉన్నాడా, చనిపోయాడా, చంపేశారా, కాల్చేశారా, రకరకాల కథనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయం కూడా చుట్టుకునేది. అతను కాపు సామాజిక వర్గం వాడు కావడం, అందులోనూ జన సైనికుడు కావడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, ఆయన కూడా జనసేనాని కావడం, కూటమి ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉండడం, వీటన్నిటి కారణాల వల్ల ఇది ఒక రాజకీయ రంగు పులుముకోవడానికి అవకాశం ఏర్పడింది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోకపోగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మౌనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకోని వరంగా దొరికింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాధితురాలి ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చిన ఘట్టం వాళ్ళ అనుకూల పేపర్లోన పతాక శీర్షికలోన వచ్చింది. మళ్ళీ దీన్ని మనం ఎలా చూడాలి? ఎవరిది రాజకీయం, ఎవరిది రాజకీయ కోణం, అసలు ఈ సంఘటన ఏంటి, ఇలా జరగవచ్చా? ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. అతనిని మనం అన్ని విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మీడియాలోనూ మొత్తం షేక్ చేసేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఒకే ఒక మిస్టరీ కేసు గాదె సాయి కృష్ణ. పట్టుమంది 25 ఏళ్ళు పైగా ఉన్నటువంటి యువకుడు అనుకుంటాను. అతన్ని పోలీసులు పట్టుకెళ్లారు బలవంతంగా అని ఒక వెర్షన్, ఒక నరేషన్ సాక్షాత్ తల్లి చెబుతోంది. కాబట్టి మనం దీనికి మళ్ళీ అవునా కాదా పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు. సో పట్టుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏం చేశారు? అతన్ని దాచిపెట్టారా, లేదా అతన్ని ఏమన్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారా, అతన్ని చంపేశారా, చంపిన తర్వాత అయినా శవాన్నైనా ఇవ్వకుండా కాల్చేశారా? ఇన్ని వెర్షన్లు వస్తున్నాయి. దీని చుట్టూ మళ్ళీ స్పందించవలసిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం, సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆవేశం వ్యక్తం చేయడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాధితురాల దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, ఈ మొత్తం సీన్ను ఎలా చూడాలి? ఈ సంఘటన సాయి కృష్ణ అనేటువంటి యువకుడు పోలీసులు ఇంటరాగేషన్ పేరు మీద అదుపులో తీసుకున్న తర్వాత ఇంతవరకు రిటర్న్ అంటే కోర్టుకు సబ్మిట్ చేయడం కానీ, కుటుంబానికి మళ్ళీ రిటర్న్ చేయడం కానీ, అంటే మళ్ళీ పంపించడం అప్పగించలేదు. తల్లి అంటే ఒంగోలు బర్కాపురం దగ్గరలో ఇతన్ని లిఫ్ట్ చేసినట్టు, అదుపులో తీసుకున్నట్టు, తీసుకొచ్చినట్టు మొత్తం మీద అయితే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. అంటే బాధ్యతల వర్షన్ ఇటువైపు నుంచి కాకుండా పోలీస్ వర్షన్ కానీ వాళ్ళకు అనుకున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా ఇతన్ని అదుపులో తీసుకున్నారన్నమాట మాత్రం రూఢీకి అయితే వస్తున్నారు. కానీ డే 1 నుంచి అసలు మేము తీసుకోలేదని మాత్రం అయితే చెప్పట్లేరు. సో ఈ సాయి కృష్ణ విషయంలో ఇప్పుడు అతను ఏమైపోయాడనే పెద్ద ప్రశ్న. ఇది మనం ఈ చర్చ అంతా కూడా ఒకటి సంఘటన వేస్గా కొంత చర్చించి, ఆ తర్వాత దీంట్లో రాజకీయ కోణం ఎందుకు ఇన్వాల్వ్ అయింది, కుల రాజకీయం ఎందుకు ప్రారంభమైంది అది కూడా చర్చించుకుందాం. 3 కోణాల్లో చేద్దాం. ఇక్కడ సాయి కృష్ణ వ్యక్తి నుండి ఒక మనం సరే పదం ప్రయోగించకుండా సంఘ విద్రోహుడు లేదా రౌడీ షీటరు కేసులు ఉన్నాయి. జనరల్గా ఇట్లాంటిది పోలీస్ పరిభాషలో ఎలిమినేషన్, సొసైటీకి ఇబ్బందిగా ఉన్నవారని ఎలిమినేషన్ అనేది ఒకటి పదాన్ని వాడుతుంటారు. అన్అఫీషియల్ వర్డ్స్ వాడుతుంటారు వాళ్ళ మీటింగ్, ఉన్నత స్థాయి మీటింగ్ లో కూడా ఇక లాభం లేదు సార్, ఎలిమినేషన్ చేయాల్సింది అతన్ని. అది ఇక మీరు ఏ విధంగా చేస్తారు అనేది ఒక టాస్క్ ఇచ్చినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్తారు. అంటే అతను మీరు తీసుకొచ్చి కాల్చి చంపుతారా, ఇంకేం చేస్తారో మీ ఇష్టం, అతను టాస్కబుల్ వర్క్. ఇది పోలీసు పరిభాషలో జరుగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ. అంటే రౌడీ షీటర్లని, ఇట్లాంటి వాళ్ళు సమాజానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని, టార్గెట్గా ఉన్నప్పుడు నక్సలైట్ల లాంటి వాళ్ళని కూడా ఎలిమినేషన్ వాడు ఏదో డిసైడ్ చేస్తారు. దాని ప్రకారమే తీసుకొచ్చి ఎలిమినేషన్ చేస్తారు. చాలా సందర్భాలను చూసాం. తీసుకువెళ్ళి థర్డ్ డిగ్రీలు చనిపోయినప్పుడు ఇవన్నీ ఒక విధానం,
లేదా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి కళ్ళబుర్లు చెప్పేసి చెట్టు కట్టేసి కొట్టేసి చంపినా, లేదా కళ్ళకు గంతులు కట్టేసి పారిపోయామని చెప్పి చంపినా, తర్వాత దానికి అందమైన కథలు వేసి మేము వెళ్ళాము, వాళ్ళ ఎదురుకాల్పులు చేశాడు, ఆత్మరక్షణ కోసం మేము చేసాము. పక్కన పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆ పక్కన విప్లవ సాహిత్యాలు దాని దగ్గరటువంటి ఏదో అంతా కూడా అయితే రౌడీ షీటర్ దానికి వేసేస్తారు, కళ్ళబుర్లు అల్లుతుంటారు. అయినా కూడా ఆ శవాన్ని ఆ కుటుంబాలకు అప్పగజెప్పేటువంటి సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళు కూడా చచ్చిన శవాన్ని కూడా దైవ సమానంగా పూజిస్తాం. దాన్ని అంత్యక్రియలు చేసుకొని పోయిన జన్మ, పూర్వజన్మ, రాబోయే జన్మలో క్రియలు ఏవో ఎవరి ఆచారం ప్రకారం చేసుకుంటారు. అది అత్యంతమైనటువంటి ప్రధాన ఘట్టం. అది దక్కకుంటే చాలా అవమానంగాను ఫీల్ అవుతారు, చాలా వెలితిగా ఫీల్ అవుతారు. కాబట్టి చట్టం కూడా ఉరిశిక్ష వేస్తే కూడా కుటుంబానికి చెప్తా ఉంది. ఈవెంట్స్ మన దేశ సార్వభౌమాధికారం మీద, మన దేశ ఔన్నత్యం మీద దాడి చేసిన కసబ్ లాంటి నేరస్తున్న కూడా చట్ట ప్రకారమే అలాగా బార్డర్లో దేశ బార్డర్లో పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాల మీద దాడి చేసినప్పుడు, కాల్పులు జరిపినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ దేశానికి చెప్పిన సైనికులైనా సరే, అన్అఫీషియల్గా తీవ్రవాదులైనా సరే, వాళ్ళని కూడా మీ దేశ వ్యక్తులను మీరు తీసుకెళ్ళండి గౌరవప్రదంగా శవాలను ఒప్పజెప్తున్నటువంటి తరుణం. కానీ ఇక్కడ అంతకన్నా ఘోరం. సభ్య సమాజం సిగ్గుపడేలా, మానవాళి సిగ్గుపడేలా మొట్టమొదటిసారిగా ఈ శవాన్ని మాయం చేసేటువంటి ఆలోచన దృక్పథం అనేది మనుషుల్లో, పోలీసు వ్యవస్థలో పొరుకుపోయినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ సైకోథెటిక్ భయాందోళన గురి చేస్తూ ఉంది. ఇది జరిగినటువంటిది. మరి ఇది సంఘటనగానే చూడాలి. ఈ పోలీసులు కావాలని చేశారా, అనుకోకుండా చేశారా, లాకప్ చెప్పలేదు. ఇంతవరకు అయితే వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. ఇంతవరకు ఐపీపీఎస్ కార్పొరేషన్ చేసినా కూడా మేము వెతుకుతున్నామని క్రమంలో చెప్పారు. రేపు 27వ తారీఖు అనుకుంటా, 29వ తారీఖు నాడు వాయిదా ఉంది. హైకోర్టు కూడా చెప్పింది పిలుచుకొచ్చి కోర్టు ప్రాసెస్. అప్పటి వరకు ఏం చెప్తారని ఆసక్తిగా చూసిన తరుణంలో రోజు రోజుకు దీన్ని ఈ రాజకీయ పరిణామంలో అతను తీసుకురావడము, అన్ని చూపిస్తాము, లేదంటే మేము ఇలా తప్పు జరిగింది, మేము తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడితే ఆయన పారిపోయాడు, ఏదో మా కళ్ళు కప్పి పారిపోయాడు, ఇట్లాంటి కథలు ఏదో చెప్తారు అనుకున్న తరుణంలో ఈ విషయాలు ఏవి రాకుండా ముందు తెర మీదకి వచ్చిన అంశాలు ఏంటంటే నిందితుడి కుల ప్రస్తావన, రాజకీయ పార్టీలు, ఇవి తెర మీదకి వచ్చాయి. బాధితుల్లో సహజంగా మనకి ఎప్పుడు కూడా రాజకీయం ఏది జరిగినా కూడా రాజకీయ అంశంలో లబ్ధి పొందడానికి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ రైలు యాక్సిడెంట్ అయినా, ఇంకేదో పేపర్ లీకేజ్ అయినా, బస్ యాక్సిడెంట్ అయినా, లేదా ఒక మన చెరువు లాంటివి తెగిపోయినా కూడా అక్కడికి ఇవి రాజకీయ పార్టీలు ఏది అసమర్థత, ఆ పార్టీది ఈ పార్టీది అనేదో దాని మైలేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు. జనం ప్రయోజనం కన్నా వాళ్ళ ప్రయోజనం ముందు చూస్తారు. ఇది ఒక అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే అది కుల పంచాయతీలోకి, కుల సంకటంలోకి నెట్టివేయబడుతుంది. ఇక్కడ బాధితుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడే. వాళ్ళంతా కూడా జనసేన పార్టీ అభిమానులు అని చెప్పుకుంటారు. అయితే కార్డు కూడా చూపించారు తల్లి మీడియా ప్రెస్ మీట్ లో. వీళ్ళే కాదు, సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ కుల తరపున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ అక్క వాళ్ళు కొట్టేస్తే గెలిచిన వ్యక్తి ఏం కాదని చెప్తారు. అయినప్పటికీ మంతనాలు చేస్తున్నప్పుడు కానీ, పార్టీ పెట్టే ముందు ఉద్దేశాలు కానీ, పార్టీ పెట్టడానికి పెట్టుబడి సమావేశాలు కానీ అవన్నీ కుల సమీకరణ చేసి చెంతెక్కింది. అయితే ఇక్కడ మరి సిఐ వేధించిన సిఐ కూడా మళ్ళీ సేమ్ సామాజిక వర్గమే. ఇక్కడ వీళ్ళేమంటున్నారు, మేము మా అబ్బాయి కోసం తాపత్రయపడుతున్నప్పుడు మమ్మల్ని ఒక సేమ్ క్యాస్ట్ ఫీలింగ్ మీద మమ్మల్ని దగ్గర తీయలేదు. జనసేన అధికార పార్టీ కాబట్టి మాది అధికార పార్టీ అని చెప్పినా కూడా మమ్మల్ని కూడా పోలీస్ పరిధిలోకి వెళ్ళనీయలేకపోయింది. మా గోడు ఎవరు వినలేకపోయారు. కానీ ఈరోజు మాకు అన్యాయం జరిగింది వినండి అని చెప్తే ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి వెళ్తారు, అధికార పార్టీ ఉన్న వ్యతిరేకత కోసం. అక్కడికి వెళ్ళి వాళ్ళకు సాక్ష్యాలు ఇవ్వడంతో ఇప్పుడు కథ అంతా కూడా రాజకీయంగా మారింది అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ బయటికి వచ్చిందో వాళ్ళు ఎప్పుడైతే జరిగిన సంఘటన తాలూకు పూర్వపరాలు పరిశీలించడం, స్టేషన్ ముందు ధర్నాలు చేయడం కానీ, పరామర్శించడం కానీ ఇవన్నీ చేస్తే మైలేజ్ అక్కడికి వెళ్ళిపోతుందని అనుకున్నారు. లేదా ఇంకొకటి ఉంది దీంట్లో, ఇక్కడ విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ ఇట్లాంటివి జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. అదంతా కూడా నేను స్పెషల్ ఎపిసోడ్లో చెప్పాను. ఇట్లాంటి సందర్భంలో పోలీసులు తప్పించుకునే కార్యక్రమాలు జరిగినాయి గత కాలంలో. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ ఎవిడెన్స్ లేదు.
సోషల్ మీడియా అవేర్నెస్ ఇంత లేదు. ఇంత లేదు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏవో వాళ్ళు ఏ కళ్ళబొల్లు కబుర్లు చెప్తేనే అది ఎవరి రోదన చేసినా అరణ్య రోదనగా మిగిలేది. కానీ ఈ యుగంలో టెక్నాలజీ ఎవిడెన్స్ ఉన్నప్పుడు పోలీసులు తప్పించుకోపోలేరేమో. దాని గురించి ఒక రకంగా ఈసారి విరిగిపోయారు పోలీసులు అనుకున్నాము. దీని గురించి సరిపోతుందో అని అనుకునే తరుణంలో ఈ రాజకీయంగా మైలేజ్ జరుగుతూ ఉంటే ఇప్పుడు అదే టెక్నాలజీ మీద ఇవ్వడం ఇరకలేని పరిస్థితుల్లో ఈ సీఏ మీద చర్యలు తీసుకోబోతున్నారనేది అర్థమైంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇది రాజకీయ ప్రమేయం నెట్టబడింది, ఇది కుల పంచాయతీలకు నెట్టబడిన తర్వాత తప్పు ఇప్పుడు దిద్దుకునే ప్రయత్నంలో ఆ సీఏ మీద చర్యలు తీసుకోబోతున్నారు. వాస్తవం ఎప్పుడైతే ప్రాబ్లం రేజ్ అయిందో ఆ రోజే ఆ సీఏ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరగకపోయేది. ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కులం మీద అప్రతిష్ట తీసుకొచ్చుకుంది, పార్టీ పరంగా అప్రతిష్ట తీసుకొచ్చింది, శాంతి భద్రతల విషయంలో అప్రతిష్ట తీసుకొచ్చుకుంది, రాజకీయంగా వ్యతిరేకత తీసుకొచ్చుకుంది. తీరా చూస్తే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే తన డిపార్ట్మెంట్ మంచి కోసం, తన డిపార్ట్మెంట్ పనితనం కోసం రౌడీలను తీసేయాలని చెప్పి ఆయనకు వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు. డిపార్ట్మెంట్ వెసిగిన చేసిన పని ఏమిటంటే అతన్ని లాకప్లో కొట్టడం కానీ చేయడం. ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే చేశాడో ఈరోజు ఆ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ వ్యక్తుల చేత అరెస్ట్ చేయకపోతున్నాడు. అతను సాధించింది ఏముంది కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చర్యను మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఐని ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మొన్న వేకెన్సీ రిజర్వ్ అన్నారు. మొట్టమొదట డీజీపీ వేకెన్సీ రిజర్వ్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టారు, లేదు అతను సస్పెండ్ చేసేయండి, వేకెన్సీ రిజర్వ్ ఏంటి అని చెప్తే సస్పెండ్ చేశారు. ఇప్పుడేమో ఒత్తిడి ఇంకా పెరగడంతో ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఈ అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ నమోదు అరెస్ట్ చేసిన కొద్ది కాలానికి ఆయన బయటకు రావచ్చు. అంత మాత్రాన ఇప్పుడు మచ్చపోతుందా? అంటే ఆ పార్టీ అంటే ప్రభుత్వం ఉపేక్షించింది అనేటువంటి ఒక మాట నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యపడుతుందా? ఒకటి పాయింట్. లేదు, పబ్లిక్ షార్ట్ మెమరీ కాబట్టి ఈరోజు ఉన్న ఇంటెన్సిటీ ఈ ఇన్సిడెంట్ పైన రేపు ఉండదు కాబట్టి, పైగా సోషల్ మీడియా నానా హడావిడి చేస్తున్నాయి కాబట్టి ఇంత దూరం వచ్చింది, కానీ లేదంటే ఈ ఊసు కూడా బయటికి తెలిసేది కాదని మరికొంతమంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ పార్టీ గెయిన్ అని మనం ఇందాక మీరు అన్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది అయిపోయింది, ఈ ప్రభుత్వం ఇంకా కూలిపోతుంది, దీని బతుకు అయిపోయింది, 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మేము వచ్చేస్తాం, నేనంతా చూసుకుంటాను అని అసలు కార్యకర్తలు కూడా మీరు పోండి మీరు అని ఉసిగొల్పడం, ఇవన్నీ కూడా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన వెంటనే లబ్ధి పొందాలనుకోవడం కూడా వాళ్ళ ఆతృత అవుతుందా? రైట్. దీంట్లో మనం మానవీయ కూడా మర్చిపోతా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిఐ ఒకరిని బాధ్యుని చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ శవాన్ని సాక్ష్యాలను తారుమారు చేస్తాను కింది స్థాయిలో పనిచేసిన కానిస్టేబుల్ కానీ ఎవరైతే వాళ్ళు, దాంతోపాటు ఈ సిఐ ఈ సంఘటనని ఉన్నతాధికారులకు, అంటే అది కమిషనరేట్ అయితే సిపి కమిషనరేట్ సిపి వస్తారు వాళ్ళు, కానీ అతని అసిస్టెంట్ కమిషనర్ కానీ ఏసీపీ గారు కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ని వాళ్ళకు నోటీస్ చేయకుండా ఉండరు. నోటీస్ చేసి ఉన్నారు, దాన్ని ఇగ్నోర్ చేశారు, ఇడెంట్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ అవేర్ అవ్వడం వల్ల బయటకు వచ్చిందే కానీ, కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కూడా బాధ్యులు చేయాలని నా డిమాండ్. ఓకే, రైట్. రెండవది మీరు పొలిటికల్లో ఇది మార్చిపోతుందా మర్చిపోతారా అని అంటున్నారు. కానీ ఈ సిఐ మీద చర్యలు తీసుకున్నా, సిఐకి ఉరిశిక్ష చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం చేసినా, లేదా సిఐని కూడా ఆ విధంగా దండించినా, ఒక మనిషి చనిపోయిన మనిషి తిరిగి రాడు, తల్లి గర్భకోశం తిరిగి రాదు. కాకపోతే జస్టిస్ ఫర్ సోషల్ అనేది అంటారు, అంటే సామాజిక న్యాయం తీర్పు లాంటిది. ఏదో కన్నుకు కన్ను కాకుండా వాళ్ళ శిక్ష పడితే ఒక తృప్తి ఉంటుంది, న్యాయం జరిగింది, నేరస్తునికి అన్యాయంగా చెప్పినోడికి శిక్ష పడుతుంది, అట్లాంటి సమీకరణం అవుతుంది. కానీ ఆ తల్లి హృదయాన్ని మాత్రం, అతను రౌడీ షీటరే కావచ్చు, అతని వల్ల ఇంకో తల్లి బాధపడి ఉండవచ్చు, కానీ చట్టం ఎప్పుడు కూడా తన చేతులు తీసుకోవద్దు. ఆ తల్లికి న్యాయం అయితే జరగదు. ఇకపోతే రాజకీయ కోణంలో మీరు చెప్పేటువంటిది మీరన్నట్టు జనం అయితే మర్చిపోతూ ఉన్నా కూడా కొన్ని సందర్భంలో రాజకీయాల్లో చిన్న కారణమైనా సరే చాలా ప్రభావం చూపిస్తుంది. సుగాలి ప్రీతి విషయంలో గత ప్రభుత్వం కానీ వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం కానీ లాభపడి నష్టపడినటువంటి సుగాలి ప్రీతి సంఘటన జనసేన నాయకు కూడా, అది కూడా రేపు రాబోయే రోజుల్లో నష్టాన్ని చేకూరుస్తుంది. కొన్ని సంఘటనలు ఉంటాయి, ఏదైతే ఈ అత్యాచార సంఘటనలు కానీ, హృదయాన్ని కదిలి చేసినాయి, ఢిల్లీ నిర్భయ కేసు లాంటివి ప్రభుత్వాలనే కొన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పతాక స్థాయిలో ఉంటాయి. మీరు అన్నట్టు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి 1-2 తోడైనప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం
పార్టీకి కానీ అధికార పార్టీకి కానీ పాలన తీరుకు మాత్రం నష్టాన్ని చేకూరుస్తుంది. ఓటు రూపంలో రేపు ఓడిపోయే స్థితిలో ఉంటుందో ఉండదో కానీ ఖచ్చితంగా ఈ మచ్చ మాత్రం చెరగని మచ్చగానే మిగిలిపోతుంది. అంటే నేను అడుగుతున్నది సార్, ఓకే, అది ఉండొచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని మెయిన్ అడ్వాంటేజ్గా వీళ్ళు భావిస్తున్నారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అవుతుందా కాదా? మేబీ వాళ్ళకి తర్వాత కాలంలో ఇంకా చాలా దొరికినా కూడా అవే పట్టించుకుంటారు, పెద్ద విషయం కాదు. ఇది ప్రస్తుతానికి ఎంటీ వాయిస్ లేకుండా, ఎందుకంటే మనం మాట్లాడడానికో పేపర్లో హెడ్డింగ్ వేయడానికో అంటే అంతవరకు అంతవరకు పెరుగుతుంది. రికార్డులో పెట్టడానికి వీళ్ళు అంటే అదే రాగానే చంద్రబాబు నాయుడు కూడా హడావుడిగా ఉఠావుటిన చర్యలు తీసుకోవడం, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన కుల నాయకుల మీదనో తన పార్టీ మీదనో ఈ ₹1 కోటి నజరానతోటి కేసు మూపేయాలని చెప్పి స్వయాన వాళ్ళ మీదనే వాళ్ళ వ్యక్తిని వార్తలు వస్తున్నా కూడా మౌనం వహిస్తే ఈ మౌనానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి మన పవన్ కళ్యాణ్కి అయితే ఉన్నది. వాస్తవానికి పవన్ కళ్యాణ్కి నష్టమే. అంటే ఈ పరిస్థితులని వాళ్ళని విరకాటంలో పెట్టగలిగినటువంటి రాజకీయ అవకాశం వీళ్ళే కల్పించారు. జగన్మోహన్కి కలిసి వచ్చింది. ఇది ఎంత రూపంకి వెళ్తుంది అనేది మనం రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అదండి విషయం. చూద్దాం. సాయి కృష్ణ ఇన్సిడెంట్ ఒక రకంగా మానవీయ కోణంలో పక్కన పెడితే ఇది ఎవరికి పొలిటికల్ అడ్వాంటేజ్గా మారబోతుంది, ఎవరు దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకోబోతున్నారు అనేది ముందు మనం అందరం చూస్తాం. అదండి విషయం. థ్యాంక్ యూ ఆల్.